గైస్ ఎపిసోడ్ 2 అయితే నేను పొరపాటునైతే నొక్కేసాను. అంటే వీడియో అయితే ఆఫ్ అయిపోయింది. అందుకని ఇది ఎపిసోడ్ 2 కంటిన్యూషన్ పార్ట్ అన్నమాట. క్షమించండి, కానీ పొరపాటున అలా అయిపోయింది. క్షమిస్తారని అనుకుంటున్నాను. కొంచెం సహకరించండి. ఓకే, ఇలానైతే మూసేయాలి. ఇప్పుడు ఇంకొంచెం ఒక 64. ఇక్కడ వేయకూడదు. ఇదైతే తీసేద్దాం. ఇక్కడ ఇలా వేసేసి ఇక్కడ వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వేయడం మర్చిపోయాను. ఇక్కడ కూడా వేసేద్దాం. ఇక్కడ కూడా వేసేస్తే ఇక్కడైతే గ్లాస్ పెన్స్ వేయాలి. ఇప్పుడు ఇక్కడైతే డోర్ అయితే వస్తుంది అన్నమాట. షెట్ అయితే ఒక పొరపాటు అయితే జరిగింది. ఇక్కడ డోర్ వస్తుంది. ఇప్పుడు మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్లో స్టేర్స్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఎలా పెట్టేసి దీంతో స్టేర్స్ చేస్తాం. వుడెన్ స్టేర్స్ అక్కర్లేదు, ఈ స్టేర్స్ అయితే పర్లేదు. ఓకే, ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడైతే డోర్ బిగించాలి. ఇప్పుడైతే మనం వెళ్ళి రాత్రి అవుతుంది అనుకుంటా. అవుతుంది. ఇప్పుడు మనం పడుకుందాం. ఎప్పుడు కూడా మాబ్స్ రాకముందే పడుకుంటే మనకి మార్నింగ్ అయితే మాబ్స్ కాలుతున్నట్టు అయితే కనబడవు. ఎందుకంటే మనం మాబ్స్ పడుకునే ముందే మాబ్స్ వచ్చే ముందే పడుకునిపోతే మాబ్స్ అయితే మార్నింగ్ కూడా కనబడవు. ఓకే, షట్, నేనైతే డోర్ క్రాఫ్ట్ చేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేస్తా. ఇందులో మనకైతే ఒక డోర్, ఎకేషియా డోర్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ కాదు, ఇక్కడైతే ఎకేషియా డోర్ అయితే పెట్టేద్దాం. ఓకే, బాగా ఉంది. కొంచెం ఈ డోర్ అయితే మీకు నచ్చిందైతే ఈ డోర్ మీకు నచ్చితే కామెంట్ అయితే చెయ్యండి. ఇక్కడ వేయడం మర్చిపోయా. ఓకే, ఇక్కడ కూడా గ్లాస్ పెయిన్స్ అయితే వేయాలి. మనకైతే హంగర్ చాలా పెరిగిపోయింది. కొంచెం బ్రెడ్ అయితే తినేద్దాం. అయినా హంగర్ నిండలేదు. ఇక్కడ ఒక హెయిర్ అయితే తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ లో అయితే కొంతమంది వాయిస్ అయితే వినబడుతుంది. అంటే కొంచెం ఫీల్ అయిపోతున్నాం, ఏమనుకోకండి. ఓకే, బ్రెడ్ అయితే కొంచెం క్రాఫ్ట్ చేసాను. ఈ బ్రెడ్ అయితే సరిపోద్ది. తర్వాత ఆవుల్ని చంపి అప్పుడు తినాలి. అప్పుడు ఫుడ్ అయితే తినాలి. ఇంతకీ మన దగ్గర శాండ్ ఉందా? శాండ్ ఉంటే పని అంతా ముగిసినట్టే. ఒక్క నిమిషం, నేనైతే
ఇవైతే చేశాను కదా, ఇవి మనం అయితే కింద అయితే వేయాలన్నమాట. ఇక్కడ ఇలాగా వేసేయాలన్నమాట. ఇలాగ వేసేద్దాం. ఇక్కడ ఇదే ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ ఇదైతే మొత్తం అదంతా వేసేద్దాం మనం అయితే. నా దగ్గర అయితే స్టోన్ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం దీన్నైతే బ్రిక్స్లో అయితే కన్వర్ట్ చేస్తాను. సరిపోతాయని అనుకుంటున్నాను ఫ్లోర్కి. ఓకే, ఇలాగైతే మనం ఫ్లోర్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం. ఫ్లోర్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు మనం పైన ఒక రూమ్ అయితే పైన ఇంకో రూమ్ అయితే ఉంటుంది అన్నమాట, అది కూడా వేసేయాలి. నేనైతే ఈ పైన కూడా ఇదంతా మూసేసి అయితే మీకైతే చూపిస్తాను. ఓకే గైస్, నేనైతే ఫ్లోర్ అయితే వేసేసాను. ప్లేస్ చేయాలి ఇంకా పైకి. ఓకే గైస్, ఓ షెట్, ఇక్కడైతే గ్లాస్ పెన్ చేయడం మర్చిపోయాను. కానీ ఇల్లు అయితే పూర్తయింది. ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళచ్చు. ఇల్లు ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. ఒక్క నిమిషం, ఒక్క మార్పు అయితే చెయ్యాలి. ఓకే గైస్, ఇందులో అయితే మనం ఇప్పుడు ఇక్కడ ల్యాడర్ అయితే పెట్టాలి. ఇక్కడ ల్యాడర్ అయితే పెడితే మనం అయితే ఇలా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళగలం. ఇది పగలగొట్టి ల్యాడర్ అయితే క్రాఫ్ట్ అయితే చెయ్యాలి. ఇక్కడ ల్యాడర్ ఫస్ట్ అయితే మనకి స్టిక్స్ అయితే కావాలి. ఈ స్టిక్స్తో ల్యాడర్ అయితే వస్తుంది. ఓకే, 3 సరిపోతాయని అనుకుంటున్నాను. ఇక్కడ 1 2 ఒకటైతే సరిపోలేదు. ఇప్పుడైతే నైట్ అయింది, పడుకుందాం. ఇప్పుడు ల్యాడర్ అయితే పెడదాం. ఇప్పుడు నేనైతే ఆఫ్లైన్లో ఇదంతా చేయబోతున్నాను. ఇక్కడైతే మన ఎన్చాంటెడ్ టేబుల్ అయితే వస్తుంది, ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనం ఫైర్ క్యాంప్స్ అయితే పెట్టుకుందాం. ఒక్కొక్కసారి ఫుడ్ కుక్ చేయడం అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది.
ఇక్కడేమో ఇక్కడో బెడ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏమన్నా పెయింటింగ్ అయితే తగిలించవచ్చు ఇక్కడ. ఓకే, ఇవన్నీ మేమైతే ఆఫ్లైన్లో అయితే కట్టేస్తాం. ఇక్కడైతే కొన్ని టేబుల్స్ అయితే వస్తాయి, కొన్ని డిఫరెంట్ టేబుల్స్ అయితే ఈ ప్లేస్లో అయితే పెడతాం. ఇక్కడ అన్ని చెస్ట్లే ఉంటాయి. ఓకే, వీడియో అయితే ఇప్పుడు వచ్చేసి లాంగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో అయితే వీడియోనైతే ఎండ్ అయితే చేసేస్తున్నాను.